ఇదో విలేజ్ పర్వం కథ. ప్రేమించిన వాడి కోసం అమ్మాయిలే హంతకులవుతున్నారు. తాళి కట్టిన పాపానికి అమాయకులు బలవుతున్నారు. తాళి కట్టినవాడు నచ్చకపోతే తండ్రికి చెప్పాలి, కానీ తండ్రిని ఎదిరించలేక మొగుడిని చంపేస్తున్నారు. దానికోసం అమ్రీష్ పురి రేంజ్ స్కెచ్ ఒకటి వేస్తున్నారు. మొగుడితో ఉండలేక ప్రియుడితోనే జీవితం అనుకున్న కొంతమంది కొత్త స్క్రిప్ట్ రాస్తున్నారు. మనం రోజు చూసే కథే అయినా సరే ఈ విలేజ్ పర్వంలోని క్రైమ్లో ఓ అమాయకుడు ఎంతలా బలయ్యాడో చూస్తే కన్నీళ్లొస్తాయి. బీహార్లోని చాప్రా అనే టౌన్ అవుట్స్కట్స్ లో చిన్న పల్లెటూరు ఉంది. పట్టణం విస్తరించడంతో ఐజిబ్ గంజ్ గ్రామం కూడా చాప్రాలో కలిసిపోయింది. ఈ ఊళ్ళో సంతోష్ దాస్ అనే యువకుడికి కాస్త ఆలస్యంగా పెళ్లి కుదిరింది. ఇతని వయసు 29 ఏళ్లు. మంచి వ్యక్తి, అమాయకుడు కూడా. పెద్దగా చదువుకోలేదు, కానీ సొంతంగా వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు. ఇతను చాప్రా టౌన్ అవుట్స్కట్స్లో సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఇక అతని తల్లిదండ్రులు టౌన్లో వేరే చోట సంతోష్ సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఆర్థికంగా సంతోష్ దాస్ కుటుంబం బాగానే ఉంది. కానీ పెద్దగా అందం లేని అమాయకుడంటూ చాలామంది అమ్మాయిలు సంతోష్ని రిజెక్ట్ చేశారు. దీంతో పెళ్లి చాలా ఆలస్యమైంది. చివరకు దూరపు బంధువుల ద్వారా గోపాల్గంజ్లోని ఒక పేద రైతు కూతురు సిమ్రన్తో పెళ్లి కుదిరింది. ఈమె వయసు 23, డిగ్రీ వరకు చదువుకుంది. అయితే కట్నం లేకుండా సిమ్రన్ను ఏప్రిల్ 23, 2022న పెళ్లి చేసుకున్నాడు సంతోష్ దాస్. అంతేకాదు పెళ్లి ఖర్చులు కూడా తానే పెట్టుకున్నాడు. గ్రామంలోని దావే గుడిలో పెళ్లి చేసుకుని గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఇచ్చాడు. అసలే పెళ్లి కాదనుకున్న సంతోష్కు సిమ్రన్ లాంటి అందమైన అమ్మాయి దొరకడంతో విలేజ్లో వైరల్ హీరోగా మారాడు. ఇక తన భార్య అందమైన సిమ్రన్ను చూసి మురిసిపోయాడు సంతోష్. అంతేకాదు ఆమె కోసం కొత్త స్మార్ట్ ఫోన్ కూడా కొనిపెట్టాడు. సిమ్రన్ కూడా భర్తతో మొదట్లో ముభావంగా ఉన్నా సరే తర్వాత కలిసిపోయింది. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ల పాటు సంతోష్ తల్లిదండ్రులు వారింట్లోనే ఉన్నారు. ఆ తర్వాత అతని సోదరితో పాటు అన్న, తల్లిదండ్రులు టౌన్లోని ఇళ్లకు వెళ్లిపోయారు. సిమ్రన్ సంతోష్లకు 3 రాత్రులు సంతోషంగానే గడిచాయి. ఆ తర్వాత కూడా భార్యాభర్తలు తమ గదిలోనే సంతోషంగా గడుపుతున్నారని సంతోష్ తల్లిదండ్రులు ఆనందించారు. ఎందుకంటే అందమైన సిమ్రన్ తన కొడుకుతో హ్యాపీగా ఉంటుందో లేదో భయపడ్డారు. కానీ సిమ్రన్ భర్తతో బాగానే ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఆమెను సినిమాలకు తిప్పాడు. సాయంత్రం బయటకు తీసుకెళ్లి నచ్చిన భోజనం తినిపించేవాడు. బంధువుల ఇళ్లకు తీసుకెళ్తూ తన భార్యను చూపించి మురిసిపోయేవాడు సంతోష్. ఇద్దరూ అన్యోన్య దంపతులయ్యారని అంతా భావించారు. ఇటు సంతోష్ కూడా తన అందమైన పెళ్లాన్ని చూసి ఆకాశంలో తిరగడం మొదలుపెట్టాడు. ఇక పెళ్లైన 10 రోజుల తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండిపోయారు. ఇటు సంతోష్ మాత్రం మొత్తానికి జీవితంలో అసలైన కోరిక తీరిందనుకున్నాడు. 15 రోజుల పాటు సంతోష్ సిమ్రన్ల లైఫ్లో గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. ఆ తర్వాత సిమ్రన్ తండ్రి వచ్చి కూతురు అల్లుడిని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ సిమ్రన్ ఇంకా సంతోషంగా ఉంది. కానీ తన భర్తను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. తన మేనమామతో పాటు ఇతర బంధువుల పిల్లలతో సంతోషంగా గడపడం మొదలుపెట్టింది. అంతేకాదు ఆ రోజు ప్రత్యేకమైన గది కేటాయించిన భర్తతో రాత్రి పడుకునేందుకు ఆమె రాలేదు. బంధువులంతా ఉన్నారు. మనం ప్రత్యేకంగా ఒక రూమ్లో ఉంటే బాగోదని చెప్పి సర్ది చెప్పింది. దీంతో సిగ్గుపడుతుందేమో అనుకున్నాడు సంతోష్. అసలే అమాయకపు వీరుడు కదా. తన పుట్టింటి నుంచి తిరిగొచ్చిన తర్వాత సిమ్రన్ ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉండేది. దీంతో ఓ రోజున సంతోష్ తల్లి ఫోన్ చేసి, నీ భార్య ఫోన్ ఎప్పుడూ బిజీగానే ఉంటుందిరా, నేను ఫోన్ చేసినా మాట్లాడటం లేదని కొడుకుకు చెప్పింది. ఇక సంతోష్ తన భార్య ఫోన్ మీద నిఘా పెట్టాడు. ఆమె ఎప్పుడూ ఎవరో వ్యక్తితో మాట్లాడుతూ కనిపించేది. కొన్నిసార్లు నవ్వుతూ మెలికలు తిరుగుతూ సరదాగా ఫోన్లో గడిపేది. ఆమె వాలకం చూసి ఎవరితోనో మాట్లాడుతున్నామని నిలదీస్తే నా క్లోజ్ ఫ్రెండ్తో అని చెప్పేది. చివరకు ఒక రోజున ఆమె వాట్సాప్ మెసేజ్లు చూసి షాక్ అయిపోయాడు సంతోష్. తన బాయ్ ఫ్రెండ్తో రొమాంటిక్ చాట్ చేసింది. అంతేకాదు బెడ్రూమ్లో విషయాలను కూడా అతనితో పంచుకుంది. ఈ విషయంపై సిమ్రన్తో గొడవ పడ్డాడు సంతోష్. నాటి నుంచి ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఇక స్మార్ట్ ఫోన్ లాక్కొని సాధారణ ఫోన్ను సిమ్రన్కు ఇచ్చాడు. ఆ తర్వాత సిమ్రన్ మరింత బరి తెగించింది. వ్యాపారం చేసేందుకు ఉదయం 9 గంటలకు భర్త వెళ్లగానే ప్రియుడిని పిలిపించుకునేది. అసలు ఆ ప్రియుడెవరో ఎవరికీ తెలియదు, తనకు మాత్రమే తెలుసు. ఇద్దరు ఇంట్లో కలిసి ఎంజాయ్ చేసేవారు. ఆ తర్వాత వెనుక నుంచి గోడ దూకి వెళ్లిపోయేవాడు. ఈ విషయం దగ్గరి బంధువులు సంతోష్ తల్లికి చెప్పడంతో ఆమె సైతం కొడుకు దగ్గరకు వచ్చింది. కోడలి వ్యవహారంతో పరువు పోతుందని భావించి తన కూతురును కూడా తీసుకొచ్చి కొడుకు దగ్గరే ఉండడం మొదలుపెట్టింది. ఇక అత్తతో పాటు సంతోష్ సోదరి కూడా ఇంట్లోనే ఉండేది. ఆమె తన సోదరుడి కోసం భర్త పిల్లలను వదిలేసొచ్చింది. దీంతో సిమ్రన్కు ఇక ఇంట్లో ఫోన్ మాట్లాడే ఛాన్స్ కూడా దొరికేది కాదు. భర్తతో మళ్లీ సంతోషంగా ఉన్నట్లు నటించడం మొదలుపెట్టింది. ఆమె తన ప్రియుడిని కలుసుకోవడానికి ఛాన్స్ దొరకలేదు. ఎందుకంటే 24 గంటలు సిమ్రన్ మీదే నిఘా పెట్టారు. నాటి నుంచి మళ్లీ సంతోష్ జీవితంలో సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి. సిమ్రన్ ఫోన్ మాట్లాడటం తగ్గించింది. కేవలం ఆమె తల్లిదండ్రులతో మాట్లాడేది. అది కూడా లౌడ్ స్పీకర్ ఆన్ చేసి. సిమ్రన్ అలా నటించడంతో సమస్యలు తీరాయని భావించారంతా.
జూన్ 15, 2022న దగ్గరి బంధువుల పెళ్లి ఉండడంతో సంతోష్ తల్లి సోదరి ఉదయం 6 గంటలకే వెళ్లిపోయారు. మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తామని సిమ్రన్కు కూడా చెప్పి వెళ్లారు. గొడవలు పెట్టుకోకు, నీకు కావలసినంత బంగారం కొనిపెడతాడు, భర్తని బాగా చూసుకోమని సిమ్రన్కు సలహాలు కూడా ఇచ్చింది అత్త. నీకు డబ్బుకు కొదవలేదు, హాయిగా ఉండవని మంచి మాటలు చెప్పింది. ఇక సంతోష్ను కూడా భార్యతో గొడవ పడద్దని కలిసిమెలిసి ఉండాలని చెప్పి పెళ్లికి వెళ్లిపోయారు. మళ్ళీ 2 రోజుల తర్వాత తిరిగి వస్తామని ఉదయమే వెళ్లిపోయారు. ఇక ఇంట్లో భార్యతో సంతోషంగా గడుపుదామని సంతోష్ ఇంట్లోనే ఉన్నాడు. అంతేకాదు, తాను లేకుంటే ఒకవేళ అందమైన పెళ్లాం దగ్గరకు ఆమె ప్రియుడు వస్తాడేమోనన్న భయం కూడా ఉంది. తన పనులు వదిలేసుకుని ఇంట్లోనే ఉన్నాడు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ఒక వ్యక్తి ఇంటికొచ్చాడు. సిమ్రనే అతన్ని పిలిపించింది. అతడిని దగ్గరి బంధువు అని పరిచయం చేసింది. వాస్తవానికి అతడే ఆమె లవర్. భర్త ఉండగానే తన లవర్ను ఇంటికి పిలిపించేంత ధైర్యం చేయదని అమాయకంగా ఆలోచించాడు సంతోష్. ఆ రోజు ముగ్గురు కలిసే భోజనం చేశారు. అంతేకాదు, బంధువు కదా అని అతని కోసం కూల్ డ్రింక్స్ కూడా తెప్పించాడు. విందు తర్వాత నిద్ర కోసం గదిలోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చిన సిమ్రన్ ప్రియుడు సంతోష్ మెడకు తాడును గట్టిగా బిగించాడు. చేతులను సిమ్రన్ గట్టిగా పట్టుకుంది. సంతోష్ ప్రాణం పోయే వరకు పాపం అమాయకుడైన సంతోష్ని ఉరేసి చంపాడు ఆ దుర్మార్గుడు. సరిగ్గా 10 నిమిషాల క్రితం కడుపు నిండా అన్నం పెట్టి మర్యాద చేసిన మంచి మనిషి ప్రాణం తీశాడు. తన సొంత డబ్బుతో నగల కొనిపెట్టి తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడన్న విశ్వాసం లేని దుర్మార్గురాలు అమాయకుడైన భర్త జీవితంతో ఆటలాడుకుంది. అతని ముందే ప్రియుడిని పిలిపించుకుని ప్రాణం తీసింది. ఎవరు మంచివారో ఎవరు రాక్షసులో తెలుసుకోలేని అమాయకత్వం సంతోష్ది. ఆ అమాయకత్వం కారణంగానే సిమ్రన్ తన ప్రియుడిని పిలిపించి హత్య చేయించింది. ఆ తర్వాత సంతోష్ ఇంట్లోని డబ్బు, నగలను, బట్టలను బ్యాగ్లో వేసుకుని బయట నుంచి తాళం వేసి ప్రియుడితో లేచిపోయింది సిమ్రన్. ఇంటి వెనుక గోడ దూకి ప్రియుడి బైక్ మీద హ్యాపీగా వెళ్లిపోయింది సిమ్రన్. అయితే సాయంత్రం 5 గంటలకు సంతోష్ తల్లి ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయడం లేదు. మరోవైపు కోడల ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో కంగారు పడింది తల్లి. ఇక తన మరో కొడుకును వెంటనే ఇంటికి వెళ్లాలని కోరింది. సంతోష్ సోదరుడు 5 గంటలకు ఇంటికి వచ్చి చూడగా లాక్ చేసి ఉంది. దీంతో భార్యతో కలిసి తన అన్న ఎక్కడికైనా వెళ్లి ఉంటాడని కాసేపు ఎదురు చూశాడు. కానీ ఒక గ్రామస్తుడు ఊరి బయట సంతోష్ భార్య ఎవరితోనో బైక్ మీద వెళ్తుంటే చూశానని చెప్పాడు. సంతోష్ సోదరుడు వెంటనే భయంతో నిచ్చెన సాయంతో వెంటిలేటర్ గుండా గదిలోకి చూశాడు. తన అన్న ఫ్యాన్కు వేలాడుతూ ఉండడంతో గట్టిగా అరిచాడు. వెంటనే కిందికి వచ్చి స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి సంతోష్ను హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే ఎప్పుడో చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో బోరున విలపించాడు. కొడుకు మరణం గురించి తెలియగానే వచ్చిన తల్లి రోదన వర్ణాతీతం. దారుణంగా కొడుకును చంపి లవర్తో లేచిపోయిందని కన్నీరు మున్నీరైందామె. తన కొడుకు ఇష్టం లేకుంటే ప్రాణాలతో విడిచిపెట్టి తన లవర్తో లేచిపోయినా బాగుండేదని ఆమె అందరి ముందు బోరుమంది. ఇక పోలీసులు క్రైమ్ సీన్కి చేరుకుని విచారించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన లవర్ ఎవరో కాదు, తన సొంత మేనమామ కొడుకే. పెళ్లి కాక ముందు నుంచే ఇంట్లో మునిగి తేలారు ఇద్దరు. ఆ కారణంగానే బంధువని చెప్పి ఇంట్లోకి రానిచ్చాడు సంతోష్. అదే అతనికి శాపమైంది. సొంత బావతోనే వ్యవహారం నడుపుతున్న సంగతి ఇంట్లో కూడా ఎవరికీ తెలియదు. ఇక ప్రస్తుతానికి ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ముంబై ట్రైన్కి పారిపోయి ఉంటారని చాప్రా పోలీసులు భావిస్తున్నారు. నమ్మించి గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు. ఇంట్లో ముగ్గురు తిన్న ప్లేట్లు కూడా కడగలేదని సిమ్రన్ చేసిన ఘోరాన్ని చూసి ఆవేదన చెందారు. సంతోష్ను చంపిన సిమ్రన్ కోసం, ఆమె ప్రియుడి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. మరి వీరికి ఏ శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.